నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు మీషోలో తీసుకున్న కొన్ని శారీస్ అండ్ జ్యువెలరీ అన్నమాట. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. అన్ని కూడా ఫెస్టివల్ బేస్డ్ అండ్ మంచి అంటే పట్టు అనగానే ఇక్కడ మొత్తం బార్డర్స్ వచ్చి కాకుండా మంచి ఫ్యాన్సీ కమ్ పట్టు లాంటివి అనమాట. మంచి మషూర్ సిల్క్ అట్లా ట్రెండ్ లో ఉన్నాయి కదా, ఆ ప్యాటర్న్ లోవి. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇది వచ్చేసి మంచి పింక్ బీడ్స్ తోటి కంటే స్టైల్లో వచ్చి చిన్న లాకెట్ లాగా అయితే వచ్చింది చూడండి. అయితే దగ్గరగా చూడండి. ఇదిగోండి మంచి గోల్డ్ పాలిష్ లో వచ్చింది. అలాంటి రెడ్ గోల్డ్ పాలిష్ కాదండి, మంచి యాంటిక్ లుక్, నీట్ గా గోల్డ్ జ్యువెలరీ ఏదైనా లాంగ్ హార్ వేసుకుంటే కూడా సెట్ అయ్యేలాంటి గోల్డ్ పాలిష్ అనమాట. సో సైడ్ కంతా కూడా ఇలా కంటే లుక్ లాగా వచ్చి లాకెట్ అయితే ఈ ప్యాటర్న్ లో వచ్చింది. మీకు ఫ్రంట్ క్యామ్ లో స్టోన్ అంతా గ్లిటర్ అవుతుంది చూడండి, స్టోన్ అంతా గ్లిటర్ అవుతుంది. అండ్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి పింక్ బీడ్స్ విత్ వైట్ పర్ల్స్ అనమాట. ఈ బీడ్స్ డిఫరెంట్ పేజెస్ లో చేంజ్ అవుతున్నాయి. అండ్ సైడ్ కంతా కూడా కంటే స్టైల్ వచ్చి ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది. సో చూడండి. అండ్ మొత్తం చైన్ కూడా ఇంత లాంగ్ చైన్ అయితే ఇచ్చారు. సో చూడండి దీనికి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయంటే, సో దీనికి ఇట్లా క్యూట్ చిన్న ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. మీకు నేను ఒక్కసారి బ్యాక్ క్యామ్ లో నెక్ పీస్ డిజైన్ అంతా మీకు ఇక్కడ డిజైన్ చూడాలి అంటే ఇలా కొంచెం లైట్ తగ్గిస్తే మీకు డిజైన్ అనేది కనిపిస్తుంది చూడండి. క్లియర్ గా డిజైన్ అనేది ఇలా వస్తుంది. మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చేసి సైడ్స్ కి పికాక్ వస్తుంది చూడండి, సైడ్స్ కి పికాక్ వస్తుంది. ఈ రౌండ్స్ ఏవైతే వచ్చాయో అవే రౌండ్స్ ఇయర్ రింగ్స్ గా వస్తాయి చూడండి. మీకు ఇప్పుడు డిజైన్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇలా బ్యాక్ కెమెరా చూపిస్తే కొంచెం డార్క్ పాలిష్ కనిపిస్తుంది మీకు రియల్ గా కంటే కూడా, కాకపోతే మీకు డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. సో చూసుకోండి, ఈ మంచి లుక్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ క్యూట్ గా ఉంటుంది. కంటే ఇక్కడ వరకు వస్తుంది చూడండి. నెక్ అంతా కూడా ఇటు సైడ్ అంతా సన్నగా వచ్చింది, ఇక్కడంతా కూడా కొంచెం బ్రాడ్ గా వస్తుంది. సో ఈ ప్యాటర్న్ లో అయితే వస్తుంది చూడండి. లాకెట్ నెక్ అనేది మొత్తం కూడా ఇలా కవర్ అవుతుంది అనమాట. సో ఇయర్ రింగ్ వచ్చేసి ఈ సైజ్ లో అయితే ఉంది చూడండి. ఇయర్ రింగ్ సైజ్, నెక్ పీస్ అయితే లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో శారీ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది యాక్చువల్లీ నేను జస్ట్ ట్రయల్ బేస్డ్ గా ట్రై చేశాను, ఎలా వస్తుంది చూద్దాము. బార్డర్ లెస్ శారీ అండ్ మనకి ఓకే కొంచెం ప్రైస్ వచ్చేసి 1200 అలా పడుతుంది, బట్ బయట కంటే మాత్రం తక్కువే. ఇది వచ్చేసి కూడా మంచి చందేరి సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంది. సో పార్టీ వేర్ గా మంచి కొంచెం కేర్ఫుల్ గా మరి హెవీ వాష్ లాగా కాకుండా చేయకుండా లైట్ గా వాష్ చేస్తూ వాడితే కనుక ఐరన్ చేస్తే చాలా బాగుంటది. కలర్ చూసారా, మంచి సంపంగి ఎల్లో అంటారంట, సంపంగి ఎల్లో టైప్ అనమాట. అంటే లెమన్ ఎల్లో కాదు, లెమన్ ఎల్లో కాదు, అలానే గ్రీనిష్ ఎల్లో కాదు, సంపంగి ఎల్లో అంటారంట. సో ఇది వచ్చేసి బార్డర్ అలా కాదు. సో చూడండి ఇలా అయితే వస్తుంది, ఇలా బూటీ అయితే వస్తుంది. దీంట్లో నేను కలర్స్ వచ్చేసి పింక్ డిఫరెంట్ కలర్స్ చూసాను. సో వీలైతే ఆ కలర్స్ పేజెస్ కూడా షేర్ చేస్తాను, మీకు ఫొటోస్ కూడా సైడ్కి ఇస్తాను. శారీ అంతా చూడండి. ఏంటి నా డ్రెస్ లో కలిసిపోయిందేమో అని అనిపిస్తుంది, బట్ బయట ఇంకా ఈ కలర్ ఇంకా చాలా బాగుంది ఈ డ్రెస్ కలర్ కంటే కూడా. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను ప్రీవియస్ గా మీషోలో తీసుకుంది డ్రెస్, ప్రీవియస్ గా చూపించాను. సో ఈ డ్రెస్ ఇప్పుడు మళ్ళీ అవైలబుల్ ఉంటే కనుక నేను మీకు లింక్స్ అయితే ఇచ్చేస్తాను. మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది కుర్తా. శారీ అయితే నాకైతే పర్సనల్లీ చూడగానే పైన నుంచి చూడగానే నచ్చేసింది. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి మనకి గోల్డ్ జెరీతో అయితే వస్తుంది, గోల్డ్ జెరీ. ఓకే, అండ్ టాజిల్స్ కూడా వచ్చాయి. శారీ ఆల్మోస్ట్ చూడండి, శారీ అంతా కూడా మనకి ఇలా లైన్స్ అండ్ ఇలా బూటీస్. ఓకే, మీకు బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇలా లైన్స్ అండ్ బుటీస్. పళ్ళు వచ్చేసి ఈ ప్యాటర్న్ లో వచ్చింది చూడండి. పళ్ళు అంతా కూడా ఇలా వస్తుంది అండ్ బుటీ అంతా కూడా దగ్గరగా చూసుకోండి. సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ బుటీ అయితే వస్తుంది. లైన్స్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్. ఓకే, సిల్వర్ జెరీ అండ్ గోల్డ్ అండ్ మంచి సంపంగి ఎల్లో బ్యూటిఫుల్ ఉంది శారీ అయితే. ఫెస్టివల్ వైజ్ గా ట్రై చేయొచ్చు అండ్ అందరూ ట్రై చేయొచ్చు, అన్ని ఏజెస్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఇలా హెవీ బార్డర్స్ కాకుండా బార్డర్ లెస్ శారీస్ కూడా పట్టు శారీస్ లుక్ వస్తాయి చూడండి. ఆ ప్యాటర్న్ లో ఉందన్నమాట. రా మ్యాంగో పట్టు ఆ ప్యాటర్న్ లో ఉంది. సో చూడండి ఆల్ ఓవర్ ద శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది. అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి ఈ జెరీ అనేది కూడా ఎక్కువ ఏం కూర్చుపోవట్లేదు అసలు, మీకు దగ్గరగా ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. రియల్ గా బాగుంది ఇంకా. సో చూడండి ఇక్కడ మిడిల్ లో లైన్స్, ఈ బుటీస్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ మీకు తెలుస్తుందా అసలు, మంచి ప్యూర్ మష్రూమ్ సిల్క్ ఇప్పుడు వస్తున్నాయి కదా అట్లా పట్టు స్టైల్లో అట్లా బాగుంది, అలా ఉంది. అండ్ ఎండింగ్ పార్ట్ వరకు కూడా ఇలా అయితే వచ్చింది శారీ. అండ్ బ్లౌజ్ చూసారా, బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఏదైతే వచ్చిందో పళ్ళు అదే ప్యాటర్న్ బ్లౌజ్. ఇదే బ్లౌజ్ వేసుకొని నిజంగా శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. మీరు చూడండి మంచిగా వచ్చింది శారీ అయితే. జెరీ లైన్స్ ఇది
సో మీకు వీడియోలో కంటే క్లియర్ గా బయట ఇంకా బాగుంటది. సో సెల్ఫ్ గా అంటే ఈ జెరీ అనేది మంచి లైట్ కాపర్ షేడ్ మిక్స్డ్ రావడం వల్ల రియల్ గా బయట ఇంకా బాగా కనిపిస్తుంది అండ్ సిల్వర్ వస్తుంది. సో ఇదైతే 100% రికమెండ్ చేస్తాను. దీంట్లో ఉన్న కలర్స్ కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఈ రోజు శారీస్ మాత్రం పట్టు శారీస్ లుక్కే, బట్ అలా అని కంప్లీట్ గా ఇట్లా పట్టు లాగా కాకుండా మంచి కొంచెం ఫ్యాన్సీ మిక్స్డ్ పట్టు లాగా. సో ఇది వచ్చేసి బార్డర్ వచ్చింది, కానీ అలా జెరీ బార్డర్ అలా కాకుండా సాఫ్ట్ సాటిన్ బార్డర్ వచ్చింది. మంచి లైన్స్ వచ్చాయి. సింపుల్ గా కూడా క్యారీ చేయొచ్చు. చిన్న చిన్న పూజలకి ఫంక్షన్స్ కూడా క్యారీ చేయొచ్చు. మంచి రెడ్ పైన అంతా జెరీ లైన్స్ వచ్చాయి. ఇదైతే మీరు రఫ్ అండ్ టఫ్ వాష్ చేయొచ్చు. దీనికి ఏం కాదు. ఈ శారీకి బార్డర్ కూడా చూసారా, మంచి గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్. నాకు తెలిసి దీంట్లో కలర్స్ ఉన్నాయో లేదో, ఇది ఒక్కొక్కసారి స్టాకింగ్ అనిపిస్తుంది, ఒకసారి స్టాకింగ్ అనిపించట్లేదు. సో డిఫరెంట్ పేజెస్ అయితే ఉన్నాయి. సో నేనైతే మీకు ఇస్తాను లింక్స్. బట్ బాగుంది. రఫ్ అండ్ టఫ్ వాడచ్చు అనమాట ఈ శారీ. అండ్ ప్రైస్ కూడా అంతే ఫీజిబుల్ గా ఉంది. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే మంచి శారీ అని చెప్పొచ్చు. సో ఇది ఇట్లా నేను మడతతో పట్టుకుంటే మీకు గ్రీన్ తెలుస్తుంది. ఎందుకంటే ఇది కల్నేత, కొంచెం రెడ్ కల్నేత గ్రీన్ అనమాట. సో అందుకే ఈ గ్రీన్ కొంచెం దీనికి డార్కర్ షేడ్. ఓకే, బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది. అండ్ చెప్తున్నాగా ఈ శారీ అయితే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు, ఏం పాడవదు. ఓకే, ఇది వచ్చేసి పళ్ళు. ఓకేనా. అండ్ శారీ స్టార్టింగ్ పార్ట్ నుంచి పైన సైడ్ బార్డర్ అండ్ కింద సైడ్ బార్డర్ ఇలా సాటిన్ లైన్స్ వస్తుంది, జెరీ లైన్స్ వస్తుంది. క్లియర్ గా చూసుకోవచ్చు మీరు. శారీ అంతా కూడా ఇట్లా జెరీ లైన్స్. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ చూపిస్తా చూడండి, చిన్న బుటీస్, జస్ట్ జెరీ లైన్స్. ఓకే, ఇందాక శారీ కూడా జస్ట్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలాగే ఉంది శారీ. ఇదిగోండి బ్యూటిఫుల్ శారీ అని చెప్తా. ఇదైతే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు, ఏం పాడవదు. కొంచెం ఎలా అంటే నాకు తెలిసి పెద్దవాళ్ళు ఈజీ కడతారు. ఏమి వాళ్ళకి అంత బ్రీతబుల్ గానే ఉంది ఫ్యాబ్రిక్. బట్ అలా అని కాటన్ లాగైతే కాదు, అలా అని మరీ సిల్క్ కూడా కాదు. ఓకే, ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతున్నా కానీ గుడ్ వన్ అని చెప్తాను నేనైతే. మంచి గ్రీన్ కలర్ బార్డర్. అండ్ లంగాలకు కుట్టియచ్చా అంటే కూడా కుట్టియచ్చు. మెయిన్ గా శారీకి ఈ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది, అసలు చాలా బాగుంది. ఇది ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ. ఎండ్ పార్ట్ వరకు కూడా ఇలా అయితే వచ్చింది. దీనికి పళ్ళుకి ఎక్కువ ఏం వేస్ట్ చేయలేదు. శారీ అంతా కూడా అసలు నిజంగా పెట్టుబడులకి అలా తీసుకోవచ్చు. చాలా బాగుంది శారీ. పెట్టినా కూడా రఫ్ అండ్ టఫ్ కట్టచ్చు. మెయిన్ గా పెద్దవాళ్ళు కానీ అన్ని ఏజెస్ వాళ్ళు కట్టచ్చు. బాగుంది. అన్ని ఏజెస్ వాళ్ళు కట్టినా కూడా చూడండి అసలు స్టెప్స్ కూడా ఎంత ఈజీగా పెట్టడానికి వస్తాయంటే. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది. అలా మరీ పాలిస్టరో క్రేపో కాదు, కొంచెం ఏమో లైన్స్ తోటి వచ్చింది. బాగుంది శారీ అయితే, రికమెండ్ చేస్తాను. ఈ వన్ మోర్ శారీ అండి. దీనికి బార్డర్ తో వచ్చింది, బట్ లైట్ వెయిట్ బార్డర్. శారీ కలర్ కూడా చూసారా, మంచి రామా బ్లూ అనమాట. రామా బ్లూ, గ్రీన్ కాదు, బ్లూ. సో ఇప్పుడు ఈ కలర్ కూడా చాలా హిట్ అవుతుంది అనిపిస్తుంది. చాలా బాగుంది. ఈ మధ్య క్యాచప్ చేస్తుంది కలర్స్, ఈ కలర్. అండ్ ఇదిగోండి బార్డర్ వచ్చేసి మనకి కొంచెం రెడ్ కలర్ అండ్ గ్రీన్ మిక్స్ అవడం వల్ల ఈ బ్రౌనిష్ షేడ్ లో బార్డర్ అయితే వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా జెరీ ఇలా లైన్స్ అయితే వస్తుంది. మీకు క్లాత్ తెలుస్తుందా? క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ ఇదిగోండి పైన సైడ్ బార్డర్. ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్. అండ్ శారీ ఇదిగోండి శారీ మిడిల్ పార్ట్. బ్లౌజ్ చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ లో వచ్చింది. బ్లౌజ్ లో ఇక్కడ బార్డర్ చూడండి ఇలా అయితే వస్తుంది. బ్లౌజ్ లో బార్డర్, బ్లౌజ్ ఇలా అయితే వచ్చింది అనమాట. సో కొంచెం ఇలా సైడ్ కి కుట్టించుకోవాలో కొంచెం ఆలోచించి అయితే స్టిచ్ చేసుకోండి. నేను బ్లౌజ్ ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదైతే పళ్ళు. కలర్ కాంబినేషన్ అంతా బాగుంది. ఈ డ్రాప్స్ అనేవి ఇలా వచ్చాయి కదా, సో అది ఎలా స్టిచ్చింగ్ అనేది ఐడియా రావట్లేదు. అండ్ ఇదిగోండి లైన్స్ అనమాట. శారీ అంతా కూడా మంచి జెరీ లైన్స్ వచ్చాయి. శారీ చాలా బాగుంది. అండ్ పైన సైడ్ బార్డర్ చూడండి. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ. ఓకే, బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ కూడా ఏం తట్టుకోవడానికి లేదు. స్మూత్ మంచి ఫ్యాబ్రికే. పట్టు సిల్క్, చందేరి సిల్క్ ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఈరోజు శారీస్ అన్ని. ఇది కూడా రఫ్ అండ్ టఫ్ వాష్ చేయొచ్చు. బట్ వాషింగ్ మిషన్ లో అలా వేయకండి, నార్మల్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇదిగోండి ఇది కూడా వాష్ చేసుకోవచ్చు, ఏం కాదు. వాష్ చేసుకుని ఐరన్ చేసుకుంటే బాగుంటది. ఇది మెయిన్ ఎక్కువ వరకు సౌత్ ఇండియన్స్ ఇష్టపడే శారీ అండి. సౌత్ ఇండియన్స్ ఎక్కువ వరకు ఇష్టపడతారు ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్. ఇదిగోండి లాస్ట్ ఎండింగ్ వరకు ఇలా అయితే వస్తుంది. దీంట్లో నో ప్లెయిన్ క్లాత్. ఈ మధ్య నేనైతే ప్లెయిన్ క్లాత్స్ ఎక్కువ చూడట్లేదు శారీస్ లో. చాలా బాగుంది. పెట్టుబడులకు కూడా చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో శారీస్ అయితే బాగున్నాయి. సో డెఫినెట్ గా ట్రై చేయండి. ఓకేనా. సో ఈ కలర్ కూడా చాలా కొత్తగా క్యాచప్ చేస్తుంది. సో డెఫినెట్ గా కలర్ ట్రై చేసి చూడండి.
దీంట్లో కలర్స్ ఉంటే కనుక నేను పేజ్ ఇస్తాను కదా, మీరు చూడొచ్చు. కలర్స్ ఉంటే కలర్స్ ట్రై చేయొచ్చు. శారీ అండి, యాక్చువల్లీ నేను వేరే శారీ పెట్టాను. ఆ శారీ బదులు మరి నాకు ఈ శారీ వచ్చింది. ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటాయి. సో ఎందుకు ఇలా అయిందో తెలియదు కానీ, కాకపోతే ఈ శారీ అనేది చాలా బాగుంది. సపోజ్ నేను అనుకున్న పేజ్ లో ఈ శారీకి లింక్ ఉంటే ఈ శారీ షేర్ చేస్తాను. ఇది మంచి క్వాలిటీగా వచ్చింది. డైలీ వేర్ శారీస్ అంటారు చూసారా, ఆ ప్యాటర్న్ లో వచ్చింది. పైన సెట్ బార్డర్ అయితే ఇలా వచ్చింది. ఈ శారీకి లింక్ ఉంటే డెఫినెట్ గా ఇస్తాం. బికాస్ రావడం శారీ రాంగ్ వచ్చిన క్వాలిటీగా వచ్చింది అనమాట. సో డైలీ వేర్ గా బాగా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్ గా లింక్ ఉంటే ఇస్తాను, సర్చ్ చేస్తా. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. ఎందుకు చూపిస్తున్నావు అని అనుకోవచ్చు రాంగ్ శారీ వచ్చినా కూడా. ఎందుకంటే ఇది రాంగ్ శారీ వచ్చిందంటే వాళ్ళ పేజ్ లో ఏదైనా ఉంటుండొచ్చు కదా లింక్ అని చూసి షేర్ చేస్తాను. ఇదిగోండి, ఆల్ ఓవర్ ద శారీ అంతా ఇలాగే ఉంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది. బ్లౌజ్ డార్క్ కలర్ లో వస్తుంది, మీకు అంతా ఫ్లోరల్. ఇది డైలీ వేర్ గా కట్టుకుంటారు కదా, చాలా బాగుంది. ఆ వైజ్ గా చూస్తే మాత్రం చాలా బాగుంది. సో పళ్ళు దగ్గర ఎక్కువ హెవీ ఫ్లవర్స్. ఓకే, నేను జనరల్ గా ఎక్కువ వరకు పట్టు స్టైల్లో అలా చూపిస్తూ ఉంటా కాబట్టి ఈ స్టైల్లో వచ్చింది శారీ. సో ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ లో ఇలా కొంచెం సాటిన్ టైప్ కి వచ్చింది అనమాట బార్డర్. పళ్ళు అలా వస్తుంది. డైలీ వేర్ శారీ. సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే నేను ఇచ్చే లింక్స్ త్రూ అయితే పర్చేస్ చేసుకోండి. ఫస్ట్ శారీ, అసలు 3 శారీస్ కూడా సూపర్ నేను ఈరోజు చూపించింది. ఇది కూడా నాకు కరెక్ట్ శారీ వచ్చుంటే ఇంకా బాగుండేది. సో లింక్స్ ఇస్తాను, లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు.